సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఆసిలేటర్ గురించి చెప్తాను నేను. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను బికాస్ ఇందాక ఆడియో ప్రాబ్లం వచ్చిందన్నారు. సో చూడండి, ఆసిలేటర్ అంటే ఎ డివైస్ విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ విచ్ ఈస్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టైప్. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసేది ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. This circuit will not behave like an oscillator. In fact, this circuit is only used for stability purposes. If you want more stable circuit, that is, you don't want oscillations in the circuit, then you have to go for feedback amplifier with negative feedback. Then what to do if you want to achieve an oscillator? Oscillator circuit kosam aithe manam positive feedback ivali. Okay, and that circuit will look like this. I will share this circuit. This one is the positive feedback amplifier circuit. Okay, so before that first manamu deenki ee oscillator ki definition ento chadudam. Okay, what is an oscillator? Okay, an oscillator ante ippudu nenu em cheppanu, positive feedback undali. Two important points you must note. Okay, this is the definition of oscillator. In that, two important points you must note. That is, one is it must have positive feedback and gain must be, overall voltage gain must be greater than 1. Only ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేసినప్పుడే మనకి దాన్ని ఆసిలేటర్ సర్క్యూట్ అని పిలుస్తాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఒకవేళ ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనుక దట్ సర్క్యూట్ విల్ బిహేవ్ లైక్ ఎ స్టేబుల్ యాంప్లిఫైయర్ బట్ ఇట్ విల్ నాట్ బిహేవ్ లైక్ an oscillator. And in fact, if the gain is less than 1, even with positive feedback, if the gain is less than 1, then the oscillations that are developed will die out soon. Okay, so after a number of cycles, you will get died out oscillation. That is, no more, there will no more be any oscillations. Okay, gain must be greater than 1 in order for the oscillations to survive after each cycle. Okay, so based on different types of waveforms observed from the output end of the oscillator, there are different types of oscillators. First thing is sinusoidal waves ni manam okavela generate cheyagalite ante oscillation sinusoidal form lo vaste ganaka danni manam sinusoidal oscillator antam. అదే స్క్వేర్ వేవ్ టైప్లో వస్తే కనుక స్క్వేర్ వేవ్ ఆసిలేటర్స్ అంటాం. ఇది బేస్డ్ ఆన్ ఏమని చెప్పాను, బేస్డ్ ఆన్ వేవ్ ఫామ్ టైప్. వేవ్ ఫామ్ బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి. ఒకటి సైనుసాయిడల్, ఇంకోటి స్క్వేర్ వేవ్, ఇలా. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్, అంటే ఏ మెటీరియల్ తోటి మనం తయారు చేస్తున్నాం ఆసిలేటర్, దాని మీద బేస్ మీద కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓప్ యాంప్ ఆసిలేటర్స్ అని అంటాం, బేస్డ్ ఆన్ ద డివైజెస్. ఓకే, ఓప్ యాంప్ ఆసిలేటర్స్, ట్రాన్సిస్టర్ ఆసిలేటర్స్ అంటాం. మనం మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో అయితే దీని గురించే ఎక్కువ డిస్కస్ చేస్తాం, ట్రాన్సిస్టర్ ఆసిలేటర్స్ గురించి. ఇంకోటి మెటీరియల్ అంటే క్రిస్టల్ టైప్లో క్రిస్టల్ ఆసిలేటర్స్ అని ఉంటాయి, క్వార్ట్జ్ క్రిస్టల్ తోటి యూజ్ చేస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ ద మెటీరియల్ అన్నప్పుడు క్రిస్టల్. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ డిఫరెంట్ కేటగిరీస్. బేస్డ్ ఆన్ వేవ్ ఫామ్ అయితే సైనుసాయిడల్, స్క్వేర్ వేవ్ అని రాస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ మెటీరియల్ అన్నప్పుడు క్రిస్టల్ అని అంటాం. బేస్డ్ ఆన్ డివైజెస్ అన్నప్పుడు ఓప్ యాంప్, ట్రాన్సిస్టర్స్ అంటాం. అలాగే ఇంకా మీరు వాటి ఆపరేషన్ బట్టి, బేస్డ్ ఆన్ ద సర్క్యూట్ ఎలిమెంట్స్ దట్ యు ఆర్ యూజింగ్, బేస్డ్ ఆన్ దేర్ ఆపరేషన్, దేర్ ఆర్ అగైన్ ఆసిలేటర్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ఎల్సి, అంటే ఇండక్టర్ కెపాసిటర్ తోటి మేడప్ చేసాం కాబట్టి ఎల్సి ఫీడ్బ్యాక్ ఆసిలేటర్స్ అని పిలుస్తాం. అలాగే ఆర్సి ఆసిలేటర్స్ అంటాం, ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్ అంటాం వీటిని. సో బేస్డ్ ఆన్ ద సర్క్యూట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్, అగైన్ దెర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్, ఎల్సి, ఆర్సి ఆల్సో. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాం. బేస్డ్ ఆన్ ద ఆపరేషన్ బట్టి ఏవైతే ఆసిలేటర్స్ ఉంటాయో ఆ ఆసిలేటర్స్నే మనం ఈ సిలబస్లో మనం చదువుతాం. అంటే బేస్డ్ ఆన్ ఎల్సి ఎలిమెంట్స్, ఆర్సి ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ సర్క్యూట్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని ఆపరేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఆ ఆసిలేటర్స్ని మనం మైండ్లో పెట్టుకుని చెప్తాం అన్నమాట ఈ సిలబస్లో ఉన్న పోర్షన్. సైనుసాయిడల్ ఆసిలేటర్స్ ఇవన్నీ కూడా సైనుసాయిడల్ ఫామ్ని ఈ ఎల్సి సర్క్యూట్ ఈజీగా జనరేట్ చేయగలుగుతుంది, సైనుసాయిడల్ ఆసిలేటర్. ఓకే,
సో ఆపరేషన్ బట్టి ఏమని చెప్పాను, ఇండక్టర్ కెపాసిటర్ ఉంటే దాన్ని ఎల్సి ఆసిలేటర్ అంటాం, అలాగే రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఉంటే ఆర్సి ఆసిలేటర్స్ అంటాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ విల్ బీ దేర్. ఓకే, in that today we will be dealing with first one, which is phase shift oscillator. Okay, I will just give introduction of this, and tomorrow I will explain the derivation part of frequency and all those things. Okay, feedback ఇక్కడ నెట్వర్క్ ఏదైతే ఉందో, this feedback network is used to generate the oscillations. This is nothing but phase shift oscillator. దీన్ని phase shift oscillator అంటున్నాం. ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఆర్ ఉంది, సి ఉంది, అంటే రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆర్సి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అని పిలుస్తాం. దిస్ సర్క్యూట్ విల్ బిహేవ్ లైక్ అన్ ఆసిలేటర్ and the elements that are present in it are resistances and capacitance, and that is why this particular oscillator is called as RC phase shift oscillator. Why it is called phase shift oscillator is because it generates the output which is which shift the phase of the input waveform. Okay, so input waveform ఒక పర్టికులర్ ఫేజ్తో వస్తే దాన్ని 180 degrees ఫేజ్ షిఫ్ట్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఇన్పుట్ వేవ్ ఫామ్ ఇలా ఉంటే కనుక అవుట్పుట్ వేవ్ ఫామ్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అన్నప్పుడు ఇలా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవుట్పుట్ వేవ్ ఫామ్, దిస్ ఈజ్ ఇన్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇలా వస్తాయి అన్నమాట. ఫేజ్ షిఫ్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెరివేషన్ పార్ట్. వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ which is given by 1/2 pi RC square root of 6. ఈ డెరివేషన్ నేను డిరైవ్ చేసి చూపిస్తాను. ఇంకోటి ఇందులో ఇంకో క్రైటీరియా కూడా ఉంటుంది, ఏ బీటా ఈక్వల్ టు 1 కన్నా ఎక్కువ ఉండాలి క్లోజ్డ్ లూప్, అండ్ we will also derive certain relationships between A and beta also in the next class. Okay, but before going into that, we should understand the basics to build the phase shift or oscillator or any type of oscillator. Okay, so what are those basics that you need here? One thing is you need an amplifier and you need a feedback network. Okay, amplifier, generally a transistor can behave like an amplifier, so in the place of this you must use an amplifier or an op-amp, operational amplifier అని అంటాం. అది మీకు ఫర్దర్ నెక్స్ట్ వచ్చే సెమిస్టర్స్లో ఉంటుంది ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ గురించి. ఓకే, అది కూడా ఒక యాంప్లిఫైయర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ట్రాన్సిస్టర్ నేను ఏం చెప్పాను ఫస్ట్లో, ట్రాన్సిస్టర్ ఇట్ ఈస్ యూజ్ ఫర్ టూ మెయిన్ పర్పసెస్. వన్ ఈజ్ ఇట్ కెన్ బి యూజ్ లైక్ ఎ స్విచ్ ఆర్ ఇట్ కెన్ బి యూజ్ లైక్ ఎ amplifier, like an amplifier. Okay, in these particular networks, in the 4th and 5th modules, whichever network that you see, in all those networks you have a transistor there. That transistor will behave like an amplifier. Okay, so ఇక్కడ యాంప్లిఫైర్ ప్లేస్లో నేను ఒక ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకుంటాను, ఆర్ యూ కెన్ యూజ్ అన్ ఓప్-యాంప్ ఆల్సో. ఓకే, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, ట్రాన్సిస్టర్ మాత్రమే యూజ్ చేయాలని ఏం లేదు, ఓప్-యాంప్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్ యూ నీడ్ ఫర్ ఎన్ ఆసిలేటర్ నెట్వర్క్ ఈజ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఇందాక మీకు ఒక ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ సర్క్యూట్ అని ఒకటి చూపించాను, అందులో ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో మనకి ఆర్సి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ దట్ ఈస్ గివెన్, ద నేమ్ ఆఫ్ ది ఆసిలేటర్ విల్ బి గివెన్. Okay, if the feedback network has L and C elements, it is called as LC oscillator, and R and C elements unte RC oscillator. అలా ఉంటాయి అన్నమాట, వాటి పేరు అట్లా ఇస్తాం. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ this will mainly play the major role in generating the oscillations. If you don't put this, then there is no meaning for calling this circuit as an oscillator. In fact, if you remove this circuit will behave only like an amplifier, an open loop side amplifier. That is, it cannot monitor itself, that is, it cannot control whatever the outcome that is generated. ఇప్పుడు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తున్నాం మనం? సో ఇన్ సమ్ వే యు ఆర్ కంట్రోలింగ్ ది అవుట్పుట్, రైట్? యు ఆర్ అబ్జర్వింగ్ ద అవుట్పుట్ అండ్ యు ఆర్ కంట్రోలింగ్ ది అవుట్పుట్ బై గివింగ్ ఎ ఫీడ్బ్యాక్ టు ద ఇన్పుట్ సైడ్ ఆఫ్ ది యాంప్లిఫైర్. ఓకే, so indirectly you are controlling the outcome, this outcome with what you want, the desired outcome you want, right? So if you want that desired outcome, you have to have a feedback. For example, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకోకపోతే నాలో నేను ఇంప్రూవ్ చేసుకోలేను. ఓకే, అంటే నాలో ఏదైనా మిస్టేక్ ఉందంటే మీరు చెప్తే అది నాకు తెలుస్తుంది, కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్.
లేదు అంత వన్ సైడ్గానే నేను చెప్పాను అనుకో, మీ ఫీడ్బ్యాక్ నాకు అనవసరం, నేను చెప్పిందే చెప్పుకుంటూ పోతానంటే ఐ విల్ నాట్ బికమ్ వెరీ గుడ్ ఎట్ దట్. ఈవెన్ ఐ కెనాట్ కంట్రోల్ వాట్ ఈస్ ద అవుట్కమ్. మీకు నచ్చేలాగా నేను చెప్పలేకపోతున్నప్పుడు ద టీచర్ ఈజ్ సెట్ టు బీ హ్యావింగ్ నో కంట్రోల్ ఓవర్ ద క్లాస్, రైట్? సో ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఎలాగ ఇస్తున్నారో అలాగే ఇక్కడ అవుట్పుట్ దగ్గర ఇఫ్ యూ వాంట్ డిజైర్డ్ రిజల్ట్స్, ఇప్పుడు మళ్ళీ క్లాస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తున్నాయి, నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్ దట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, రైట్? సో ఈ అవుట్పుట్ నాకు రావాలి అని అంటే నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీ ఆడియో వినిపించట్లేదు, ఇప్పుడు ఇందాకే చెప్పారు ఆడియో వినిపించట్లేదు అంటే ఒక కాల్ చేశారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నేను నా క్లాస్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాను, నా క్లాస్ని మీకు ఇంకా ఎఫెక్టివ్గా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సమ్ ఆడియో ప్రాబ్లం వచ్చింది, ఆడియో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయి ఉంటే ది యాంప్లిఫైయర్ నుంచి, అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో నేను క్లాస్ సైలెంట్గానే చెప్పేసుకుని వెళ్ళిపోయేవాడిని, అంతేనా కదా? సో దట్ మీన్స్ ది అవుట్పుట్ ఈజ్ జీరో, దెన్ యు ఆర్ నాట్ గెటింగ్ డిజైర్డ్ రిజల్ట్స్. So always remember, feedback is very important for control purpose. Whether the control is for good purpose or bad purpose, it depends on the amplifier. Okay. For example, if you want this amplifier to work with more stability, then you have to give negative feedback to this amplifier. But if you want this amplifier to work to generate more oscillations, okay, then you have to give positive feedback to the amplifier. Okay, సో నెగటివ్ ఫీడ్బ్యాక్ గురించి మనం 4th మాడ్యూల్లో మొత్తం చదవం. ఇప్పుడు 5th మాడ్యూల్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ గురించి చదువుతాం. ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుందంటే ఈ అవుట్పుట్లో సమ్ పార్ట్ని తీసుకుని దాన్ని ఈ యాంప్లిఫైర్కి యాడ్ చేస్తుంది, ఇన్పుట్ ఎండ్ దగ్గర యాడ్ చేస్తుంది. ఓకే, యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఇన్పుట్ పెరగడం వల్ల అవుట్పుట్ కూడా మళ్ళీ ఇక్కడ యాంప్లిఫైర్ అంటే ఏం చేస్తుంది, ఒక గెయిన్ ఉంటుంది అని చెప్పాను. ఈ గెయిన్ ఉండడం వల్ల ఇక్కడ అవుట్పుట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. So output will constantly rise with respect to time. The output will rise. Okay, so it will generate more and more oscillations of increasing magnitude. ఇప్పుడు దాని వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే, see here, this is the wave form. Initially small voltage, ఓకే, అవుట్పుట్ నుంచి చిన్న నాయిస్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు అది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇచ్చినప్పుడు స్మాల్ వోల్టేజెస్ జనరేట్ చేసింది. బట్ as output start to increase in size, that is it is generating more and more oscillations with bigger magnitude. Okay, as you can see here, this waveform envelope is increasing like this, it has increased. Okay, but ala enta varaku aina increase avutundi, infinite varaku increase avutunda ante avvadu, because every circuit in practical life that you encounter has certain limitations. That is, it encounters a saturated state. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సమ్ హీటర్ ఆన్ చేశారు. ఓకే, హీటర్ ఆన్ చేసినప్పుడు ఇంట్లో వాటర్ హీటర్ ఆన్ చేశారు. ఓకే, ఈ వాటర్ హీటర్ ఆన్ చేసిన 1 అవర్కి ఒక కంప్లీట్ అందులో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా హీటప్ అయినాయి. ఓకే, కానీ నేను ఇంకా ఒక 10 అవర్స్ అలాగే ఉంచేస్తాను, ఇంకా చాలా ఎక్కువ అయిపోయి ఆవిరైపోతుంది అంటే లేదు. అట్ వన్ పర్టికులర్ పాయింట్ ద వాటర్ హీటర్ విల్ స్టాప్. Okay, it has entered a saturated state, and if you try to operate it beyond that limits, it will burn out. At one point it will get completely damaged. ఒక లిమిట్ అనేది ఉంటుంది ప్రతి డివైస్కి, ఆ లిమిట్ వరకే అది ఆపరేట్ చేయగలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి నాన్ లీనియర్ స్టేట్ వచ్చేసింది. ఇక్కడ వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ స్టేట్. అట్ దిస్ స్టేట్ beyond which the oscillations will not increase in size. In fact, after this the oscillations will be of same size. Okay, ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్ అయిపోతున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ స్టేట్. ఓకే, అండ్ దిస్ హ్యాపెన్స్ టు అకర్ ఓన్లీ వెన్, దట్ ఈస్ యూ కెన్ డెవలప్ దీస్ ఆసిలేషన్స్. ఇక్కడ డెవలప్డ్ ఆసిలేషన్స్ వచ్చినాయి, దే ఆర్ నాట్ డాంప్డ్ అవుట్ ఆసిలేషన్స్. డాంప్డ్ అవుట్ అంటే డాంపింగ్ అన్నప్పుడు ఆసిలేషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఇలా. దిస్ ఈజ్ నథింగ్ బట్ డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాం వీటిని, DAMPED, డాంప్డ్ ఆసిలేషన్స్ అని పిలుస్తాం. డిక్రీజింగ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్.
But ikkada anni developed oscillations, these are nothing but increasing in size, and at one particular point they get saturated, and you will get constant magnitude of oscillations after that. So in order to achieve these oscillations, you have to have beta a value which is not equal to 1. In fact, it must be greater than 1. If you have closed loop gain value, if it is less than 1, okay, if it is less than 1, then you get damped out oscillations. And if you have closed loop gain equal to 1, okay, then you have constant magnitude oscillations. But if you have closed loop gain greater than 1, okay, then you have the oscillations like this, increasing in magnitude, and at one point it gets saturated at this point. As you can see here, the magnitude has become like this, and it almost has become like a square wave. Okay, we are concerned with developing the oscillations because we are dealing with the chapter called as oscillators. So we are concerned with only developing oscillations. So we will be mostly dealing with these two kinds, not this one, because ikkada oscillations chanipothunnayi, nothing but damped out. Okay, initial ga ఎంత ఉందో final ga వచ్చేటప్పటికి మొత్తం జీరో అయిపోయింది. So we will not be dealing with this. In fact, we will be dealing with these two kinds. Okay, so always remember the gain should be greater than or equal to 1 in order to have oscillations. Now, what is the gain of the closed loop network that you are seeing here? What will be the gain of this network? Here you have A, here you have B, and here you are observing the output. Okay, so what will be the gain? Initially from here to here you are getting A. Okay, ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత అవుట్పుట్ నుంచి తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫీడ్బ్యాక్ దగ్గర ఇంకో గెయిన్ మల్టిప్లై అవుతుంది. సో టోటల్ గెయిన్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఈజ్ ఏ బీటా అవుతుంది. నథింగ్ బట్ ఏ బీటా ఈజ్ ద గెయిన్ హియర్. వాట్ ఈస్ దట్ గెయిన్ వాల్యూ? మస్ట్ బి it must be minimum value that must be there for that is equal to 1. Beta A value, if it is equal to 1, then it is called as Barkhasan criteria for oscillation. That is, it must have a value of equal to 1. If it is not equal to 1, what happens is, see here, if you consider the amplifier gain, total gain for a feedback amplifier, it is given by A by 1 plus A beta. Okay, this is the closed loop gain. So A by 1 plus A beta. So A by 1 plus A beta value ఎప్పుడు ఇన్ఫైనైట్ అవుతుంది? when A beta equal to -1. When A beta equal to -1. I will write that equation and will show you. A by 1 plus A beta. This is nothing but total overall loop gain. Okay, and this value will become infinite when this value A beta equal to -1. That means that magnitude of A beta equal to 1 and phase shift that is occurring phi equal to -180 degrees. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మన కన్సర్న్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? ఏ బీటా మస్ట్ బి ఈక్వల్ టు 1. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బర్కాసన్ క్రైటీరియా ఫర్ ఆసిలేషన్. ఓకే, బిఫోర్ going to the phase shift oscillators, we have to study one more thing. This is the network, original network for developing an oscillator. Okay, simple block diagram of oscillator అన్నప్పుడు ఇది గీయాలి. Okay, explain the block, explain the operation of an oscillator, or show the block diagram of an oscillator అన్నప్పుడు first diagram you have to draw is this one. Okay, in this, as you can see, there is no input. సో ఇన్పుట్ లేకుండా ఎలా వర్క్ చేస్తుందంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇనీషియల్గా ఒక ఇన్పుట్ అనేది మనం బేస్ యాంప్లిఫైర్కి ఇస్తాం, కానీ తర్వాత తీసేస్తాం. ఓకే, సో ఇది బేస్ యాంప్లిఫైర్. ఓకే, ఇది బేస్ యాంప్లిఫైర్, ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్.
ఏ అనేది బేస్ యాంప్లిఫైయర్, బీటా అనేది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఏ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ బేస్ యాంప్లిఫైయర్కి ఉన్న గెయిన్ అది. అలాగే ఫీడ్బ్యాక్ నెట్వర్క్కి గెయిన్ ఏంటి, బీటా వాల్యూ. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ, ఓకే, ఈ ఏ వాల్యూకి ఒక ఇన్పుట్ ఇస్తాం. అంటే ఈ ఏ వాల్యూ అనకూడదు, ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీనికి ఇందులో ఉన్న బేస్ యాంప్లిఫైయర్కి మనం విఐ అనే ఒక ఇన్పుట్ ఇస్తాం, ఇనీషియల్గా ఇస్తాం. అంటే విచ్ ఈజ్ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్, సమ్ ఇన్పుట్ ఐ విల్ గివ్. ఓకే, వన్స్ ఐ గివ్ దట్ ఐ విల్ గెట్ సమ్ sort of output here based on the gain A. ఓకే, ఏ టైమ్స్ విఐ వాల్యూ వస్తుంది ఇక్కడ అవుట్పుట్, ఏ టైమ్స్ విఐ. అంటే ఇప్పుడు లెట్ us say the gain value A is greater than 1 అనుకుందాం. ఓకే, then the output will be larger than the input. Okay, and this value is now given as a feed as an input to the feedback network. And how much times it is multiplied now, beta into AVI అయింది ఇప్పుడు. Okay, so here you will be getting one more waveform. Okay, and this waveform will be fed back to the input end. Remember, now this feedback voltage will become the input, because VI, whatever the initial sinusoidal voltage you are giving, now you will remove that. You will remove that and close this switch. ఈ స్విచ్ ఎప్పుడు క్లోజ్ చేస్తామంటే ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ విఎఫ్ వాల్యూ వచ్చినప్పుడు, అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే అవుట్పుట్ కింద వచ్చినప్పుడు ఆ వోల్టేజ్ని మనం సప్లై చేయడం కోసం ఈ స్విచ్ని మనం క్లోజ్ చేస్తాం. ఓకే, దిస్ స్విచ్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ ద రిమూవల్ ఆఫ్ దిస్ ఇన్పుట్. ఇక్కడ విఐ వాల్యూని రిమూవ్ చేసి ఈ విఎఫ్నే మనం ఇన్పుట్ కింద ఇస్తాం ఇప్పుడు బేస్ యాంప్లిఫైర్. ఓకే, వన్స్ దట్ ఈస్ గివెన్, now this will serve as the input to the base amplifier. Okay, so due to this process will become cyclical in nature. In fact, you don't need input voltage here, you don't need sinusoidal input voltage here. Okay, you only need feedback voltage as an input to the base amplifier, and this is cyclical in nature. So you will always get output no matter what the time is. Infinite time వరకు ఇది ఆసిలేషన్స్ని జనరేట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటిది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందంటే లేదు. యూ కెనాట్ మేక్ దిస్ సర్క్యూట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. వై? బికాస్ ఇన్ ప్రాక్టికల్ సర్క్యూట్స్ దేర్ విల్ బీ స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ విల్ reduce the oscillation size. For every cycle you will be having lesser and lesser size of output waveform, and at one point it will get completely damped out, that is the oscillations will die out and you will get output as 0. ఈ అవుట్పుట్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది బికాస్ ఇందులో ఉన్న రెసిస్టెన్స్ వల్ల ఈ అవుట్పుట్ అనేది పడిపోతూ ఉండి అట్ ఒక పాయింట్కి అవుట్పుట్ వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఎన్కౌంటర్ చేయడానికి కోసం ఒక పర్టికులర్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ని కూడా మనం ఇంజెక్ట్ చేస్తాం ఇందులో. ఈ సర్క్యూట్స్లో ఒక స్మాల్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ని కూడా ఇంజెక్ట్ చేసి ఆసిలేషన్స్ని సర్వైవ్ చేస్తాం. ఓకే, దోస్ సర్క్యూట్స్ యూ విల్ బీ డీలింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ద ఫస్ట్ సర్క్యూట్ we will be discussing is phase shift oscillator, and after that LC. Okay, LC and RC phase shift both are basic oscillators. Okay, they are also called as harmonic oscillators. Okay, I will discuss in the next class about them. And in textbooks lo meeku frequency for RC phase shift oscillators ki derivation ivvaledu, direct formula okati ichchadu. So aa formula indaka meeku cheppanu kada. సో మీకు టెక్స్ట్ బుక్స్లో అది దొరకదు కాబట్టి రేపు నేను చెప్పే క్లాస్లో అది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సో వాట్ విల్ బీ ద ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఫర్ ఫేజ్ షిఫ్ట్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్కి అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు ఫార్ములా RC√6 అని. ఈ ఫార్ములా యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లేదు, ఏ టెక్స్ట్ బుక్లో చూసినా కూడా మీకు దొరకలేదు, బట్ ఇట్ ఈస్ రిలేటివ్లీ వెరీ ఈజీ టు డిరైవ్. ఓకే, I will derive it tomorrow and show you. రేపు ఒక పేపర్తో రెడీగా ఉండండి, క్లాస్ వచ్చినప్పుడు, క్లాస్ వింటున్నప్పుడు ఒక పేపర్తో రెడీగా ఉండి మొత్తం అంతా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, బికాస్ ఇట్ విల్ బీ గుడ్ టు ప్రాక్టీస్ దట్ ఆల్సో. ఇట్ విల్ బీ లైక్ 1 to 1.5 page derivation, and it is quite important. Okay, frequency of oscillations in a RC phase shift oscillator.
దాని డెరివేషన్ రేపు చేస్తాను, ఓకేనా.